నర్సీపట్నం మంగళవారం ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు చింతకాయల అయ్యన పాత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఎన్ఆర్ఐ ప్రతినిధి మాట్లాడుతూ ఈ సైకో ప్రభుత్వం పోవాలని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు మంచి జరుగుతుంది. అలాగే ఎన్ఆర్ఐ తరఫున 1,00,000 ఉద్యోగాల కల్పనగా ప్రతి నియోజకవర్గంలో 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ ఒకటే ఏర్పాటు చేస్తామని, ఇప్పుడున్న పరిస్థితుల్లో 1,00,000 ఉద్యోగాలు కల్పన తమ ఎన్ఆర్ఐ టీం పనిచేస్తోందని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అవగాహన లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ భూములు, వాళ్ళ చిరాస్తులు కూడా కోల్పోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్ఫోర్స్ లోకి తీసుకొస్తాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ మీ భూమి మీద నాకు హక్కులు కావాలని చెప్పి నేను డిఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఫలానా వాడి భూమి నా భూమి అని చెప్పినప్పుడు డిఆర్ఓ వెళ్ళి మీ దగ్గరకు వచ్చి మీ భూమి అని నిరూపించుకోండి అని అడుగుతాడు. మీరు గత 100 సంవత్సరాలుగా తరతరాలుగా మీ భూమి వస్తుంటే ఆ భూమి లింక్ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండవు కాబట్టి నేను డిఆర్ఓకి కొంచెం లంచం ఇచ్చేసానంటే ఆ భూమి నాకు ఇచ్చేస్తాడు. మీరు మీ భూమి కోల్పోతారు. అంత భయంకరమైన చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. జగన్మోహన్ రెడ్డి కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్ఫోర్స్ లోకి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ భూములు వాళ్ళు కోల్పోతారు. వాళ్ళ భూములన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరస్తులు, బకాసులందరూ కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ల్యాండ్ యాక్ట్, ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉందో, ల్యాండ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్ఫోర్స్ అవుతుంది. నియోజకవర్గానికి ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్ కూడా ఓపెన్ చేయాలని, 24 గంటల్లో హెల్ప్ లైన్ ఓపెన్ చేయాలని. దీనివల్ల ఏంటంటే ఎవరికైనా విదేశాలు వెళ్ళాలి, సింగపూర్ వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా, ఎలాగెళ్ళాలా, ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళ ఆఫీసులు వీళ్ళు వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసి సుమారు 1,00,000 మందికి సహాయం చెయ్యాలని చెప్పి వాళ్ళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మంచి ఉద్దేశంతో మన వాళ్ళ ముందుకు వచ్చారు కాబట్టి చదువుకున్న యువత వీళ్ళతో టచ్లోకి వచ్చి వాళ్ళు కొంతమంది విదేశాలు వెళ్ళి 4 డబ్బులు సంపాదించుకుంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రత్యేకంగా నర్సీపట్నం వచ్చి నా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న సోదరులందరికీ కూడా మన నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చెప్పినట్టు వీళ్ళందరూ కూడా విదేశాల్లో ఉన్నారు, వేరు ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే వాళ్ళందరూ బాధ ఏంటంటే ఇది కాదు, 4-5 సంవత్సరాల నుంచి కూడా నాతో మాట్లాడుతూనే ఉన్నారు. సార్, రాష్ట్రం పరిస్థితి, మన రాష్ట్రం అయిపోయింది ఏంటి, ఈ సైకో పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అప్పుడు పాలు అయిపోయింది, అన్ని వర్గాల వారు కూడా నష్టపోతున్నారు, మా కళ్ళ ముందు ఎలా జరుగుతున్నారు, బాధగా ఉంటుంది సార్ అని చెప్పి ఎన్నో సందర్భాల్లో నాతో కూడా మాట్లాడారు. విదేశాల్లో కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఆ కాన్ఫరెన్స్ లో మా అందరినీ కూడా పిలిచి మాట్లాడించేవారు. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళు ఇంకో స్టెప్ ముందుకు వేసేసారంటే, మేము ఆంధ్ర వాళ్ళమి, తెలుగు వాళ్ళమి, విదేశాల్లో సెటిల్ అయ్యాం, అయినప్పటికీ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉందని చెప్పి. కిషోర్ బాబు చెరసాని. నేను యూరోప్లో ఐర్లాండ్ అనే దేశం నుంచి వచ్చాను. ఐర్లాండ్లో మేము యూరోప్లో ఉన్న దేశాలన్నీ, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, పోలాండ్, నెదర్లాండ్స్, మాల్టా, ఇటలీ, ఈ దేశాలన్నీ 10-15 దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి మేము ఒక గ్రూప్ తయారు చేసుకుని ఈ ఎలక్షన్లో పనిచేయాలని చెప్పి మేము ప్రచారం చేయడానికి వచ్చాము. ఇప్పుడే కాకుండా 2019 కూడా ప్రచారం చేసాము. మీరందరూ అడగచ్చు ఎందుకు చేస్తున్నారు అనేది. ఎన్ఆర్ఐలుగా మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జన్మభూమి స్ఫూర్తి తీసుకుని మన రాష్ట్రం బాగోలేదు. ఎప్పుడు లాస్ట్ టైం తెలంగాణ విభజన జరిగినప్పుడు అందరిలాగా మా మనసులు కూడా గాయపడినాయి. రాష్ట్రం మనకు అప్పులు వచ్చినాయి, ఆస్తులేమో తెలంగాణకి వెళ్ళినాయి. రెండోసారి తెలుగుదేశం వస్తే రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అగ్రగణంగా ఉంటుందని
అప్పుడు కూడా ప్రచారం చేశాము. ఎన్నో రోజుల నుంచి మాకు సాన్నిధ్యం ఉంది. నేను లాస్ట్ టైం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాలు మీ అందరికి తెలిసిన విషయమే. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అయ్యన్న పాత్రుడు గారు, మరీ ముఖ్యంగా మా సోదరుతో సమానమైన విజయ్ గారు నాకు అండగా నిలబడి నేను బయటకు వచ్చేంత వరకు అహర్నిశలు ఫాలో అప్ చేస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, విజయ్ గారు. ఎందుకంటే విజయ్ గారు ఐ ట్రీట్, నేను ఆయనని ఒక బ్రదర్ గా చూసుకుంటా కాబట్టి పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఈ నియోజకవర్గానికి వచ్చి అయ్యన్న పాత్రుడిని గారిని గెలిపించుకోవటానికి మా వంతు సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని పెద్ద ఆయన అని పిలుచుకుంటారు అనుకుంటాం కదా మా అందరం. ముద్దుగా ఇంకొక వ్యక్తిని కూడా పెద్ద ఆయన అని పిలుచుకుంటాం, అయ్యన్న పాత్రుడు గారిని కూడా పెద్ద ఆయన అని పిలుచుకుంటాం ముద్దుగా. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు మన రాష్ట్రంలో మన అధికారం కోల్పోయిన తర్వాత ఆయన చేసిన పోరాటం, ఆయన కుటుంబం చేసిన పోరాటం యావత్తు రాష్ట్రానికి చాలా కూడా ఇంప్రెసివ్ గా ఉంటుంది. రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయండి. మరీ ముఖ్యంగా నర్సీపట్నం ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు నర్సీపట్నం ఏ రకంగా నష్టపోయింది, ఏ రకంగా వెనక్కి వెళ్ళిపోయింది, రాష్ట్రం నర్సీపట్నం నియోజకవర్గంలో యువకుల భవిష్యత్ ఏ రకంగా ప్రశ్నార్థకం అయిపోయిందో ఆలోచించండి. అయ్యన్న పాత్రుడు గారు 9 సార్లు గెలిచారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు, 5 సార్లు మినిస్టర్ గా పనిచేశారు. ఆయన మంత్రిత్వ శాఖల్లో ఏ రకంగా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేశారు, నర్సీపట్నాన్ని ఏ రకంగా డెవలప్ చేశారో దయచేసి నర్సీపట్నం ప్రాంత ప్రజలందరూ ఆలోచన చేయండి. ఈసారి 2024 ఎలక్షన్ లో నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారిని బంపర్ మెజారిటీతో గెలిపించి వైసీపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి ఇక్కడ నర్సీపట్నంలో సైకిల్ గుర్తుకు ఓటేసి, అనకాపల్లిలో కమలం గుర్తుకు ఓటేసి అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారిని గెలిపిస్తూ, నర్సీపట్నం ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుని గారిని గెలిపిస్తూ మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.